ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుద్దామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ ఇదే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. ఓ వన్నాలు ఉన్నాయా మేడం? యాదవా అక్క ఎవరనుకుంటున్నావు? కోకాపేట. నా క్యారెక్టర్ ఏంటి? ఇందులో మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టరాని సంతోషం, బీభత్సమైన హ్యుమానిటీ. ఇప్పుడు మా అమ్మాయి ఉందా? చెప్పేది విను. మా అమ్మాయి ఒకడంటే ఇష్టపడి అబ్బా ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? పైసలు ఇచ్చే మిమ్మల్ని కూడా వేసేస్తా. डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ, माँ कसम. मैं डिप्रेशन में रहता हूँ हमेशा, सिर में दर्द रहता हो. ఏంటే ఆ లుక్ ఏంటే? మొఖం చూడుద్దా ఇద్దరు మొఖం అని. మెల్లిగా మాట్లాడరా. గట్టిగా మాడితే మాత్రం వినిపించేద్దేంటి? అది కదరా, మాటలు వినపడిపోయినా చేతలు అర్థమవుతాయి. ఇప్పుడు చూడు, వీళ్ళ బాబున్నాడే మహా పెంటగాడు, పరమ ఎదవా. ఏదో ఒక రోజు ఆ 420 గాన్ని పెచ్చగొట్టుడు కొడతాను. ఇంకా దీని అమ్ముందే అమ్మోయ్, వీళ్ళ నాన్ననే మించిపోయింది. మహాముదురు, ఆవిడికంటే గ్యాస్ సిలిండర్ బెటర్. నేను చూసుకోలేదే. నేను చూశాను. మరి చెప్పచ్చుగా. నువ్వేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ఫీల్ అవ్వకు, పెసరట్టు తిను. ఏంటి మాడిపోయిన పెసరట్టు? కుక్కలు కూడా తినవు. అందుకే నీకు పెట్టాను. నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది. నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను. ఎలా 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 తెలుపను. ఐ లవ్ యూ. నువ్వు అంటే నీ పేరు నా చేతి కింద రాసుకుంటా. నేను కూడా రాసుకుంటా. ఎక్కడ రాసుకుంటావు? పోలీస్ స్టేషన్ లో. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. యేసునాథా. నాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, పోటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు. రావణుణ్ణి సంపాలంటే సముద్రం దాటాలా? ఈ రావణుణ్ణి సంపాలంటే సముద్రం ధైర్యం ఉండాలా? ఉందా? సంతోష్ నీకు అప్పిచ్చి 6 నెలలు అవుతుంది, ఇంకెప్పుడు తీరుస్తావు నా అప్పు? అప్పిచ్చే ముందే నీకు చెప్పినా కదా టిల్లు, ఏం చెప్పినావు? నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని. చెప్పండి. ఓటీపీ మేడం ఫోన్ లో ఉంటుంది, అది చూసుకొని చెప్పండి. ఓటీపీ. రెజ్యూమ్ లో 3 years గ్యాప్ ఎందుకు వచ్చింది? 3 years జైల్లో ఉన్నా. ఎందుకు? నీ క్వాలిఫికేషన్ కి జాబ్ రాదని అన్నారు, అందుకే వాళ్ళకి మర్డర్ చేశారు. రేపే వచ్చి జాయిన్ అయిపోండి.
ఒరే చారీ, ఏమిటి గురుగారు సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి, చాలా బాగుంది. మీరు రిలాక్స్ అవ్వండి. నా బతుకు రిలాక్సేషన్ కూడానా? ఒరే చారీ, ఏమిటి గురుగారు సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి. डिप्रेशन मैं डिप्रेशन में रहता हूँ हमेशा. अब भी मैं डिप्रेशन में हूँ, माँ कसम. मैं डिप्रेशन में रहता हूँ हमेशा. सिर में दर्द रहता हूँ. నా బ్యాగ్ తీసుకొచ్చే, నేను ఊరు వెళ్ళిపోతాను. మరి ఆ పిలవడం ఏంటి? ఏదో పనులు పిలిచినట్టు. ఇక్కడ హెల్ప్ చేయడానికి వచ్చాం. ప్రేమగా పిలవాలి, పనులు చేసుకోవాలి. ప్రేమగా పిలవమను. అదేదో అనిపించా. ఆర్య అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీయిజంతో వచ్చిన, ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలు ఎరుపు. ఏందయ్యా స్వామి ఇట్టగాస్తాంది, ఎన్నెలా ఊపేస్తా ఉంది, సిత్తరాల ఉయ్యాల వీచే గాలికి అత్తర. గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. ಲಾನ್ ಮಾರ್ಕಂತ ಮಾಡ ಮಾರ್ಕಂತ ಮಾಡ ಲಾನ್ ಮಾರ್ಕನಾ चमक मतला छोड़. నీ స్టైలే నాకిష్టం, నీ స్మైలే నా ప్రాణం, నువ్వు నా కోసం ఇక సంతోషం. అంతలేమా ఈ స్నేహం. గోదారి గట్టు మీద రామసలకావే, కోరింట కట్టుకున్న సందానామావే, ఊరంతా చూడు ముసుగే తల్లి నిద్రపోయిందే. ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుంది నాకంటూ.